వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. జేఈ మెయిన్స్ 30th షిఫ్ట్ 1 మార్నింగ్ సెషన్ పేపర్ అనాలిసిస్ ఈ రకంగా ఉన్నాయి. సో నిన్న మనం అనుకున్నట్టుగానే పేపర్ అనాలిసిస్ మ్యాథ్స్ అయితే మనకు మోడరేట్గానే వచ్చింది. ఫిజిక్స్ యాక్చువల్గా మనం టఫ్ వస్తుంది అనుకున్నాము, కానీ మోడరేట్గా రావడం జరిగింది. అండ్ కెమిస్ట్రీ అయితే మాత్రం చాలా ఈజీగా వచ్చింది. ఇదంతా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. స్టూడెంట్స్ వాళ్ళకు గుర్తున్న క్వశ్చన్స్ అన్నీ వచ్చి మన ఫ్యాకల్టీతో డిస్కస్ చేస్తే అవి ఏ టాపిక్స్ అని చెప్పి ఆ టాపిక్స్ని ఎక్స్ప్లోర్ చేసి ఇమ్మీడియట్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 to 10 minutesలో మీకు ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. సో ఓవరాల్గా అయితే మొత్తం పేపర్ అయితే మోడరేట్ అని చెప్పొచ్చు. 30th January మార్నింగ్ షిఫ్ట్ది. అలాగే మ్యాథమెటిక్స్ అయితే మోడరేట్ టు డిఫికల్ట్, లెంతీ అండ్ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ రావడం జరిగింది. అండ్ ఫిజిక్స్ చూస్తే మోడరేట్గా రావడం జరిగింది. అండ్ కెమిస్ట్రీ అయితే మాత్రం ఈజీగా వచ్చిందని చెప్పి చాలామంది చెప్పారు. సో హైలీ స్కోరింగ్ సబ్జెక్ట్ అన్నట్టుగా అన్నారు. అండ్ మొత్తం ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఏ క్వశ్చన్స్ మనకు వచ్చాయి, దీంట్లో ఏ టాపిక్స్ నుంచి వచ్చాయో ఒకసారి చెక్ చేసుకుందాము. సో మ్యాథమెటిక్స్ మొత్తం క్యాలిక్యులస్, వెక్టార్స్, జియోమెట్రిక్ ప్రోగ్రెషన్, మ్యాట్రిక్స్, డిటర్మినెంట్స్, 3D జామెట్రీ, ఇంటిగ్రేషన్, పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్. ఇంకా అనుకుంటే మనకు 2 to 3 క్వశ్చన్స్ సీక్వెన్స్ సిరీస్ పైన వచ్చింది. దెన్ లిమిట్ ఆఫ్ సమ్, ఏరియా అండర్ సర్కిల్, పారాబోలా లైన్, ఇంటిగ్రేషన్లో 2 to 3 సమ్స్, వెక్టార్ 3D పైన డైరెక్ట్ క్వశ్చన్స్ 0 to 11 PNC పైన డైరెక్ట్గా అన్నీ వచ్చాయి, అన్ని డోబుల్ అని చెప్పేసి మన వాళ్ళు చెప్పడం జరిగింది. అండ్ కమింగ్ టు ఫిజిక్స్ తీసుకుంటే ఫిజిక్స్లో వచ్చి మోడర్న్ ఫిజిక్స్, కైనమాటిక్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ వీటిలో రావడం జరిగింది. దీంతో పాటు ఫిజిక్స్లో మనకు అవుట్ ఆఫ్ సిలబస్ కొన్ని క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ఎర్త్ మ్యాగ్నెటిజం పైన 2 క్వశ్చన్స్ రావడం జరిగింది. అలాగే మోడర్న్ ఫిజిక్స్ అయితే ఈజీగా ఉంది అని చెప్పడం జరిగింది. అండ్ లాజికల్ అప్లై చేయాల్సి వస్తుంది ఫిజిక్స్ పైన. అండ్ కెమిస్ట్రీ తీసుకుంటే మనకు పిఓసి, సాల్ట్ అనాలిసిస్, దెన్ ఫిజికల్ కెమిస్ట్రీలో న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి రావడం జరిగింది. దెన్ ఆల్కలైల్, తర్వాత బయోమాలిక్యూల్ పైన ఒక క్వశ్చన్ రావడం జరిగింది మనకు. సో ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీకి సంబంధించి. అలాగే మనకు ఈజీగా ఉంది అని చెప్పడం జరిగింది కెమిస్ట్రీలో కూడా సాల్ట్ అనాలిసిస్ పైన రావడం జరిగింది అని చెప్పడం జరిగింది స్టూడెంట్స్. సో ఇవి ఓవరాల్గా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఓవరాల్గా అయితే మనకు మోడరేట్ అని చెప్పొచ్చు పేపర్. సో రేపు మళ్ళీ 31st రోజు మనకు ఎలా ఉంటుంది అనేది ఈరోజు ఈవినింగ్ సెకండ్ షిఫ్ట్ అయిన తర్వాత మీకు పేపర్ అనాలిసిస్ ఎలా ఉంటుందో చెప్తాము. అండ్ మోస్ట్లీ ఏ చాప్టర్స్ నుంచి వస్తాయో కూడా దాని గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో కీప్ వాచింగ్ మనబడి వీడియోస్. విష్ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.